చేస్తాము. టీడీపీ పార్టీ ఎంపీలను కూడా స్వాగతించి అందరం కలిసి రాజీనామాలు చేద్దాము, అందరూ రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాలో చూద్దాము అని సవాల్ చేశారు జగనన్న గారు టీడీపీ పార్టీ. తీరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా జగనన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారా? ఎప్పుడైనా ఒకసారైనా స్పెషల్ స్టేటస్ గురించి నిలదీశారా? ఎందుకు అని అడుగుతున్నా. స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టినట్టే కదా. స్పెషల్ స్టేటస్ అన్నది వస్తే మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే రాయితీలు వస్తాయి, ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు అవి ఏమీ రాలేదు. మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు. అసలు పెద్ద పరిశ్రమలు ఎక్కడా కనిపించవు. కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలైనా వస్తున్నాయా అంటే జనవరి 1 రోజున నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న వాళ్ళు అసలు నోటిఫికేషన్ ఊసే లేదు. నోటిఫికేషన్ అన్న పదము కూడా ఉందా లేదా ఆంధ్ర రాష్ట్రంలో అన్నట్టుగా అసలు నోటిఫికేషన్ లేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చాక ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగాలే అవసరం లేదా? ఒక్క గ్రూప్ 1 ఉద్యోగమైనా ఇచ్చారా? ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం చేసే అర్హత కూడా లేదా? అంత భాగ్యం లేదా? ఏం పాపం చేసుకున్నారు? ఒక్క ఉద్యోగం లాగా ఎంత మంది బిడ్డలు అసలు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు చూసుకుందామా అంటే కనీసం పట్టు అని 10 అయినా పెద్ద కొత్త పరిశ్రమలు వచ్చినాయా? వచ్చాయా? మరి ఉద్యోగాలు ఎట్లా రావాలి? ఈ రోజు బస్సులో మేము ప్రయాణం చేశాం. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు. బస్సులో వస్తుంటే ఆ బస్సులో ఒక ఆవిడ నాతో అంటున్న మాట, అమ్మ కొడుకున్నాడు ఇంట్లో, కష్టపడి చదివించా, అప్పులు కూడా ఉన్నాయి, తీరా అంతా చదివినాక ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఉద్యోగం రాలేదు. కొడుక ఇంట్లో ఉన్నాడు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇక మొగుడా పెన్షన్ తీసుకుంటాడు, తాగొస్తాడు, పెన్షన్ తీసుకుంటాడు, తాగొస్తాడు. ఆమెకు పెన్షన్ రాదంట, ఇంట్లో ఒకరికే పెన్షన్ వస్తుందట. ఇంట్లో వచ్చిన ఒకరు పెన్షన్ ఆ 4 రోజుల్లో తాగి తగలేస్తాడంట. అమ్మ మద్యపాన నిషేధం అన్నారు కదా, రేట్లని పెంచేస్తామన్నారు కదా, అప్పుడు తాగుడు తక్కువ అవుతుందన్నారు కదా, అప్పుడు జగనన్న గారు అని అడిగారు. లేదమ్మా రేట్లేమో పెంచారు కనుక తాగడం మాత్రం తగ్గలేదు, అదే తాగడానికి ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. తీరా తాగేసిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బులు పోయి సంపాదించిన డబ్బులు పోయి ఏది మిగడం లేదు అని. మరి మద్యపాన నిషేధం ఏమైందమ్మా అని అడిగారు. ఏమి మద్యపాన నిషేధం తల్లి, ఎక్కడ చూసినా మద్యం ఉంది అంటుంది. ఈ రోజు మన రాష్ట్రాన్ని మద్యంతో వచ్చిన రెవెన్యూతో నడుపుతున్నాడు జగనన్న గారు. మరి తీరా ఎన్నికలప్పుడేమో జగనన్న గారు మద్యపాన నిషేధం నేను 5 ఏళ్లలో మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అన్నాడు కదా. అన్నారా లేదా? జగనన్న గారు అన్నారా లేదా? మరి జగనన్న గారు సమాధానం చెప్పాలా రాష్ట్ర ప్రజలు? ఒక్క రకంగా అంటే ఒక రకంగా బాగుపడింది లేదు. ఎక్కడ చూసినా అసలు అభివృద్ధి కనిపించదు. ఒక రాజధాని లేదు, ఒక పోలవరం లేదు, కనీసం ఒక మెట్రో కూడా లేదు. అసలు చిన్న చిన్న రాష్ట్రాలలో కూడా ఈ రోజు మెట్రోలు ఉన్నాయి, కానీ మన విజయవాడలో లేదు, మన రాష్ట్రంలో లేదు. ఎక్కడా కూడా ఒక్క మెట్రో కూడా లేని రాష్ట్రం మన రాష్ట్రం. మరి అభివృద్ధి జరిగింది అంటున్నారే, రండి చూపిస్తాము అంటున్నారే. ఏం చూపిస్తారు మీరు అభివృద్ధి? ఎక్కడ చూపిస్తారు మీరు అభివృద్ధి? అభివృద్ధి జరుగుతే కదా మీరు చూపించడానికి. మీరు అభివృద్ధి చేస్తే చూడాలని మాకు ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు, అభివృద్ధి కోసం చూస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు చేస్తాడేమో అని చూస్తున్నారు, ఆ తర్వాత జగనన్న గారు చేస్తాడేమో అని చూస్తున్నారు. ఒకరంటే ఒకరైనా పట్టించుకున్నారా? ఎవరి మాటికి వాళ్ళు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు బీజేపీ. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది.
పార్టీ మన రాష్ట్రంలో, ఒక ఎంపీని కూడా గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో. అయినా కూడా మన రాష్ట్రం మొత్తం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. వాళ్ళే తాకట్టు పెట్టారు. అసలు ఇది ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవకుండా, ఒక్క ఎంపీ సీటు గెలవకుండా మొత్తం బీజేపీ బానిసలు అయ్యారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యే. వాళ్ళు బానిసలు కావడమే కాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీ బానిసలు చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. అసలు బీజేపీ పార్టీ మాకు వద్దు అని కదా ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి ఓటేయలేదు. వద్దు అని కదా ఒక బీజేపీ ఎంపీని గెలిపించలేదు, ఒక బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు. మరి అలాంటప్పుడు మొత్తం మీ ఎంపీలను మొత్తం తీసుకెళ్లి బీజేపీ ఆఫీసులలోనే కూర్చోబెడుతున్నారు. బీజేపీ మాటే వింటున్నారు. బీజేపీ ఏ ఫైల్ ఇచ్చినా సంతకం పెడుతున్నారు. బీజేపీ ఏ జీవో ఇచ్చిన దానికి సపోర్ట్ చేస్తున్నారు, ఏ చట్టాలు ఇచ్చినా దానికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే బీజేపీకి అంతగా అమ్ముడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నాం. పోనీ బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తే మీరు బీజేపీ పార్టీకి ఊడిగా చేయండి, మాకు అభ్యంతరం లేదు. పోనీ బీజేపీ పార్టీ మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇస్తే మీరు బీజేపీ పార్టీకి ఊడిగా చేయండి, మాకు అభ్యంతరం లేదు. పోనీ బీజేపీ పార్టీ మనకి ఏమైనా మన బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తేనో, మనకు రాజధాని ఇస్తేనో బీజేపీ పార్టీకి మీరే కాదు మేము కూడా సలాము కొడతాం. కానీ బీజేపీ పార్టీ చేయాల్సింది ఏమీ చేయలేదు కదా. అలాంటప్పుడు బీజేపీ పార్టీకి ఎందుకు అమ్ముడు పోయింది వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా అడుగుతుంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ బీజేపీని వ్యతిరేకిస్తూనే వచ్చారు. బీజేపీ పార్టీకి తెలిసిందల్లా ఒక మతాన్ని రెచ్చగొట్టడం, ఇంకో మతాన్ని అవమానించడం, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ప్రతిసారి వ్యతిరేకించారు. అలాంటి బీజేపీ పార్టీకి ఆయన కొడుకు జగనన్న గారు ఇంతగా అమ్ముడుపోతారని ఎవరు ఏ రోజు అనుకోలేదు. మళ్ళీ చెప్తున్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే మణిపూర్ లో జరిగిన సంఘటనలే మళ్ళీ జరుగుతాయి, ప్రతి చోట జరుగుతాయి. అక్కడ క్రైస్తవులు ఎలాగైతే ఇలా గొంతు కోసి చంపారు అదే జరగబోతుంది. అందుకే చెప్తున్నా బీజేపీ ఎవరికి శ్రేయస్సుగా. రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పిన విషయం, నేను ప్రధానమంత్రి అయినాక మొట్టమొదటి సంతకం చేసేది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీద. ఆలోచన చేయండి. ఒక మనిషికి ఎంత కోరిక లేకపోతే, ఆంధ్రప్రదేశ్ మీద ఎంత చిత్తశుద్ధి లేకపోతే, నేను ప్రధానమంత్రి అయినాక మొట్టమొదటి సంతకమే ఆ రాష్ట్రం కోసం